చిన్నారులు హాయ్. ఈరోజు ఒక స్నేహితుల కథ చెప్పుకుందాము. ఒక ఊళ్ళో ఒక 5 స్నేహితులు ఉన్నారన్నమాట. అందరూ పక్క పక్క ఇళ్లలో వాళ్ళే. అందరూ కలిసి ఎప్పుడూ కలుసుకొని ముచ్చట్లు పెట్టుకునేవాళ్ళు. అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కోప్పడుతారు అందరినీ. ఏంటి ఇంత పెద్దగా అయ్యారు మీరు, ఇంకా ఏ పని చేసుకోరా మీరు, ఇలాగే ఉంటే ఎలా అని అందరినీ కోపడతారు. కోపడితే భయపడిపోయి వాళ్ళు ఇంట్లోంచి బయటకు వచ్చేస్తారు. ఇంట్లోంచి బయటకు వచ్చేసి అందరూ బయట కలుసుకుంటారు. 5 మిత్రులు కలుసుకొని అందరూ చెప్పుకుంటారనమాట. మా ఇంట్లో కోపడ్డారు అంటే మా ఇంట్లో కోపడ్డారని. అందరూ కలిసి మనం ఎక్కడికైనా వెళ్ళిపోదాము అని అనుకుంటారు. అనుకొని అలా పోతూ ఉంటారు. పోతూ ఉంటే మధ్యలో ఒక నది వస్తుంది. ఆ నదిని దాటి అవతల ఒడ్డుకు వెళ్దాం అనుకుంటారు. అనుకొని అలా పోతుంటారు. ఆ నదిలో దిగి పోవాల్సి వస్తుంది. సరే అని అందరూ కలిసి నదిలో దిగి ఆ పక్కకు చేరుకుంటారు. ఆ పక్కకు చేరుకున్న తర్వాత ఒకడికి డౌట్ వస్తుంది. ఏంటంటే నదిలో దిగాం కదా, అందరము పైకి వచ్చామా లేదా అని అనుకుంటారనమాట. అమాయకులు బాగా అనుకొని అందరం బయటకు వచ్చామా లేదా అని అనుకుంటారు. ఉండండి నేను లెక్క పెడతానని చెప్పేసి ఒకడు అందరూ వరుసగా నిలబడండి అని చెప్పి 4 వరుసగా నిలబెడతాడు. 4 వరుసగా నిలబెట్టి 1 2 3 4 అని వాళ్ళని లెక్క పెడతాడు. అయ్యో మనం 5 వచ్చాం కదా, 4 ఉన్నామేంటి అని డౌట్ వస్తుంది వాడికి. మళ్ళీ ఇంకొకడు అంటాడు, ఉండండి నేను లెక్క పెడతాను ఈసారి అని చెప్పి మళ్ళీ వాడు కూడా అదే పద్ధతిన 4 నిలబెట్టి 1 2 3 4 అని, అయ్యో నిజమే ఇంకొకరం తక్కువ ఉన్నాము, 5 వచ్చాము, ఇప్పుడు 4 ఉన్నారు అంటే ఒకరు నీళ్లలో పడిపోయారనమాట అనుకొని ఇంక ఏడుపు మొదలు పెట్టుకుంటారు. బాగా ఏడుస్తారు. ఏడుస్తా ఉంటే అందరూ 5 అలా కూర్చొని ఏడుస్తుంటే ఆ దారిన పోని దానయ్య ఒక ఆయన, అయ్యో ఏంటి బాబు ఎందుకు ఏడుస్తున్నారు, ఎందుకు ఇలా ఉన్నారు అని అడిగితే, అయ్యా మేము ఇండ్ల నుంచి వచ్చేసి ఇక్కడ నది దాటుతుంటే ఒకరు నీళ్లలో మునిగిపోయారు, మేము 5 వచ్చాము, 5 వస్తే ఇప్పుడు ఒకరు నీళ్లలో మునిగిపోయి 4 ఉన్నాము అంటాడు. ఆ దారిన పోయే దానయ్య వీళ్ళని చూసి, అయ్యో 4 కాదు బాబు మీరు 5 ఉన్నారు అని చెప్తాడు. అంటే కాదు మేము 4 ఉన్నాము అంటాడు. కావాలంటే చూడండి అని చెప్పేసి మళ్ళీ ఇందాకట్లాగే 4 వరుసగా నిలబెట్టి లెక్క పెడతాడు. చూసారా 4 ఉన్నాము అంటాడు. వీళ్ళ అమాయకత్వానికి జాలిపడి ఆ దానయ్య ఏం చేస్తాడు, మీరు నిలబడండి నేను లెక్క పెడతానని చెప్తాడనమాట. ఎంత చెప్పినా కూడా వాళ్ళకి నమ్మబుద్ధి కాదు మేము 4 ఉన్నాము, ఒకరు నీళ్లలో మునిగిపోయారు చనిపోయారని చెప్తాడనమాట. కాదు అని ఎంత దానయ్య చెప్పినా కూడా వీళ్ళు కూడా కాదని అలాగే వాదిస్తారు, అలాగే ఏడుస్తూ ఉంటారు. వీళ్ళ వెర్రితనం చూసి ఆ దానయ్యకు చిర్రెత్తుకొస్తుంది. ఇలా కాదు, వీళ్ళకి ఎలా చెప్పాలో అలా చెప్తానని చెప్పి 5 వరుసగా నిలబెడతాడు. వరుసగా నిలబెట్టి ఆ చిర్రెత్తుకొచ్చున్నాడు కదా చికాకు మీద, దాంతో కాలుకున్న చెప్పు ఒకటి తీసి ఒకడిని చెంప మీద ఆ చెప్పుతో కొట్టాడు. వాడిని 1 లెక్క పెట్టమన్నాడు. అయితే వాడు 1 అని లెక్క పెట్టాడు. మళ్ళా 2వ వాడిని కొట్టాడు, వాడు 2 లెక్క పెట్టాడు. 3వ వాడిని కొట్టాడు, వాడు 3 చెప్పాడు. ఇంకొకడిని కొట్టాడు, 4 చెప్పాడు. ఇంకొకడిని కొట్టాడు, 5 చెప్పాడు. చూసారా మీరు 5 వచ్చేసారు, 5 ఉన్నారు, ఎవ్వరు చనిపోలేదు, ఏడవకండి, మీరు దారిన మీరు బొండి అని చెప్తాడనమాట. చెప్పగానే ఆ స్నేహితులకు ఎంతో సంతోషమైపోతుంది. అబ్బా చెప్పు మహిమ కదా, 4 పోయి 5 అయిపోయినాము, నదిలో పడ్డవాడు కూడా మళ్ళీ వచ్చేసాడు, చెప్పు మహిమ అని ఎంతో గర్వంగా ఫీల్ అవుతుంటారు. అబ్బో చెప్పు ఎంత మహిమ గల చెప్పు, మనము బతికిపోయాము, అందరం కలిసాం, మళ్ళీ 5 అయ్యామని చెప్తారు. ఆ దానయ్య ఇదంతా చూసి, వెర్రి ముఖాలారా, వెర్రి వెంగళప్పలరా మీరంతా, మీకోసం నేను ఇంత సమయం వృధా చేశాను కదా అని తన మీద తనకే కోపం వచ్చి ఆ చెప్పుతో తనే కొట్టుకొని చెప్పుకి కాలికి వేసుకొని వెళ్ళిపోతాడనమాట. వెర్రి వెంగళప్పల్లా ఉంటే ఇదో ఇలాగే జరుగుతుంది. మన పరిస్థితి మనకు తెలియకుండా ఉంటుంది. అందుకని అలా ఉండకూడదు. అర్థమైందా పిల్లలు? బాయ్.